హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రమణీ దురము ఓయ కృష్ణురథమున్ రదింక వీక్షింప ఈ కమలాక్షుం పొడగానలేని దినముల్ కల్పంబులై తోచు దేహములందుండగ నేల పోయి పరిచర్యల్ చేయుచున్ నెమ్మి ఉందము రమాయనెనొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై తరుణీ యదవరాజుగాడు ఇతడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసంలోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగా చేయు దుస్తర లీలారతుడైన ఈశుడు ఇతనిన్ దర్శించితిం పుణ్యభసురనేనంచు నటించే ఒక్కతే మహాశుద్ధాంతరంగంబునన్. ఈ ఉత్తమ శ్లోకుడు ఎలమి జన్మింపంగ యాదవ కులమెల్ల అనఘమయ్యే ఈ పుణ్యవర్తనుడు ఏ ప్రొద్దునుండంగ మధురాపురము దొడ్డ మహిమగనియే ఈ పురుష శ్రేష్ఠుని క్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగ నిష్కంటకంబయ్యే నిఖిల భువనము ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశరభల్లజాల విభజ్యమాన వివశ మనసమై వలవే సమూహము ఇతని అధరామృతము గ్రోలు ఎల్ల ప్రొద్దు. ఈ కమలాక్షు ఈ సుభగు ఈ కరుణాంబుధి ప్రణనధుగాజే కొని వేట్క కపురము సేయుచునుండెడు రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసర్వై జగన్నుతాస్తోక విశేష తీర్థముల తొల్లటి బాములనేమినోచిరో అన్యసన్నుత సహసుండు మురారియొత్తయదూత్తముల్ ధన్యులై విన పంచజన్యము దారితాకిల జంతు చైతన్యమున్ భువనైకమాన్యము దరుణధ్వని భితరజన్యమున్ పరిమూర్ఛితాఖిల శత్రుదనవ సైన్యమున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అథ త్రింశోऽధ్యాయః. 31వ అధ్యాయంలో నిన్నటి కార్యక్రమంలో మొదటి శ్లోకాన్ని చూసాం మనం. దాంట్లో కపిల మహర్షి దేవహూతికి, అమ్మ, ఈ వాయువు ప్రచండమైనటువంటి వేగంతో వీస్తూ ఉండేటువంటి సందర్భంలో దాని యొక్క తాకిడికి మేఘాలన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉంటాయి. అలా అవుతూ ఉండేటువంటి మేఘాలకి తాము ఈ వాయువు యొక్క వేగం వల్ల ఈ విధంగా చెల్లాచెదరైపోతున్నాము, లేకపోతే ఇటు వెళ్ళిపోతున్నాము అనేటువంటి విషయం వాటికి ఏ విధంగా అయితే తెలియదో, అలాగే కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావిలహ ఘనావలిహి అని కాలం యొక్క మానం వల్ల, అంటే కాలం యొక్క ఆ వేగం వల్ల ఉరు విక్రమం గొప్ప ప్రభావం తెలియటం లేదు ఎవరికి కూడా. ఎవరికి అంటే మానవులు ఎవరికి కూడా తెలియటం లేదు. ఈ జనులకి కాలం కాల్యమాన అపి తస్య ఉరు విక్రమం ప్రభావం నవేద, తెలియకుండా ఉన్నారమ్మా అని చెప్పాడు. ఇది మామూలుగా మనం ఆలోచించుకున్నట్టయితే మనకు కాలం యొక్క స్ఫురణ ఏమాత్రము ఉండదు. కాలం యొక్క స్ఫురణ లేకుండా దాన్ని పక్కన పెట్టేసేసి మిగతా పనులన్నీ కూడా మనం చేసేస్తూ ఉంటాము అనేటువంటి విషయాన్ని పదే కూడా ఆయన గుర్తు చేస్తూ, తర్వాత శ్లోకంలో ఈ జీవులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రపంచంలో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ,
దీనికే ఈ మొదటి శ్లోకానికే పోతన గారు నెరినిట్టి నిఖిల లోకేశ్వరుని పరాక్రమము తెలియ సామర్థ్యంబు ఎవ్వరికి కలగదు మేఘము గరువలి విక్రమము తెలియగాలేని గతిన్ మేఘము కరువలి విక్రమం తెలియగాలేని గతిం ఆ భగవంతుడి యొక్క శక్తిని తెలియకుండా మేఘాలు ఏ విధంగా అయితే చెల్లా చెదిరైపోతే అలాగా అమ్మ ఈ పరాక్రమం తెలియ సామర్థ్యం ఎవ్వరికి గలదు ఎవరికి కూడా పరమాత్మ యొక్క కాలం యొక్క సామర్థ్యం ఎవరికి కూడా తెలియదమ్మా అని చెప్పిన తరువాత రెండవ శ్లోకంలో యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శుచితి యత్కృతే అమ్మ లోకంలో ఒక విధమైనటువంటి తమాషా ఉంది, ఒక చమత్కారపూరితమైనటువంటి రహస్యం ఒకటి ఉందమ్మా. అది ఏమిటి అంటే పుమాన్ ఈ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే సుఖహేతవే సుఖాల కొరకని చెప్పి దుఃఖేన ఉపాదత్తే ఏం చేస్తూ ఉంటాడంటే ఈ మానవుడు తాను సుఖం పొందాలి అనేటువంటి ఒక భావం ఉంటుంది. ప్రతి మానవుడికి ప్రతి జీవికి కూడా సుఖపడాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ సుఖం పొందడం కోసం అని చెప్పి వీడు ఏం చేస్తుంటాడే దుఃఖేన యం యం ఉపాదస్తే ఇప్పుడు ఆ సుఖం పొందడం కోసం అని చెప్పి వీడు దుఃఖాన్ని దుఃఖపడుతూ ఉంటాడు. అంటే నువ్వు సుఖపడాలి అనేటువంటి మనసులో నీకు ఉన్నప్పుడు కష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు కష్టపడ్డావో ఆ కష్టంలో నీకు దుఃఖం వస్తుంది. కాబట్టి అటువంటి ఆ సుఖం అనేటువంటి అర్థం ఆ సుఖం అనేటువంటి వస్తువుని సంపాదించడం కోసం అని చెప్పి దుఃఖాన్ని వీడెప్పు పొందుతూ ఉంటాడమ్మా. ఇలాగా భగవాన్ ఇలా పొందాడు, సుఖం పొందాడు. సుఖం అనేక రకాలైనటువంటి రూపాల్లో సుఖం పొందుతూ ఉంటాడు. వస్తువుల రూపంలో, బంధువుల రూపంలో, ధనం రూపంలో, రకరకాలైనటువంటి సంపదల రూపాల్లో వీటిల్లో ఏదో సుఖం ఉంది అనుకుంటాడు. ఉంది. ఆ ఉండేటువంటి ఆ సుఖాన్ని పొందడం కోసమని వీడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. పొద్దున్న 6 వెళ్ళిపోతాడు. రాత్రి 12 వరకు కూడా వ్యాపారం అని, వ్యవసాయం అని, ఉద్యోగం అని, తర్వాత కాయ కష్టం అని, ఇలాగా రకరకాలైనటువంటి కష్టాలు, భౌతికమైనటువంటి కష్టాలు. ఆ భౌతికమైనటువంటి కష్టం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మానసికమైనటువంటి కష్టాలు, రకరకాలైనటువంటి ప్రకృతి విలయాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కలిగిన తరువాత వీడికి కష్టే ఫలే ఈ కష్టం వల్ల నాకు ఫలం వచ్చింది అనుకుంటాడు. ఆ ఫలం ఏమిటి అంటే ఏదో ఒకటి డెఫినెట్గా వస్తుంది కదా. ఆ వచ్చినటువంటి ఆ ఫలాన్ని చూసుకుని వీడు సంతృప్తి పొందుతాడు, లేకపోతే సుఖభావాన్ని ఒకదాన్ని పొందుతూ ఉంటాడు. ఇలాగా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా కష్టపడి ఫలాన్ని పొంది ఆ ఫలంలో ఏదో ఒక సుఖం ఉంది అనుకుని వీడు ఉంటాడు. ఇది మామూలుగా సహజంగా జరిగేటువంటి విశేషమే. ఒక జంతువు వేటాడాలి అంటే పులి పరిగెట్టినప్పుడు దానికి ఆయాసం వస్తుంది, దానికి ఒక శక్తి ఉడుగుతుంది. అప్పుడు దాన్ని ఏదో కొట్టిన తర్వాత ఆ మాంసాన్ని తింటుంది. అమ్మయ్య సంతృప్తిగా తిన్నాను అని చెప్పేసేసి అది అలా కాసేపు సుఖంగా ఉంటుంది. మళ్ళీ ఆకలి మొదలెట్టేటప్పటికి మళ్ళీ కష్టం, మళ్ళీ సుఖం, మళ్ళీ కష్టం, మళ్ళీ సుఖం. అంటే జనన మరణాల సైకిల్లో ఏ విధంగా అయితే ఉంటాయో సుఖం కోసం అని చెప్పి కష్టాలు పడుతూనే ఉంటారు. దుఃఖేన ఉపాదత్తే దుఃఖేన సుఖహేతవే అంటే సుఖం పొందాలి అనేటువంటి కారణం చేత ఉపాదత్తే దుఃఖేన అది అర్థం. ఆ వస్తువును సుఖం అనేటువంటి వస్తువుని పొందడానికి చేస్తూ ఉంటాడమ్మా. ఇది సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇంతవరకే ఊహిస్తూ ఉంటాం మనం. కానీ భగవాన్ తం ధునోతి కానీ యత్కృతే దేని కొరకైతే పురుష పుమాన్ ఈ పురుషుడు కష్టపడి సుఖాన్ని పొందుతూ ఉంటాడో దేని కొరకైతే యత్కృతే దేని కొరకైతే వీడు పని చేస్తూ ఉంటాడో కష్టపడుతూ ఉంటాడో అలా వచ్చినటువంటి ఫలాన్ని ఆ కలం ఏం జరుగుతుంది భగవాన్ తం ధునోతే భగవాన్ కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు తం ఆయా వస్తువుల్ని ఆ కష్టాల యొక్క ఫలాల్ని సంపాదించినటువంటి వాటిలన్నిటినీ కూడా ధునోతి వినాశనం చేసి పారేస్తాడమ్మా అన్నాడు.
అంటే ఏమిటన్నమాట, నువ్వు ఎంత కష్టపడి సుఖాన్ని సంపాదిస్తున్నాను అని నువ్వు అనుకున్నా, ఆ సుఖం అనేటువంటిది నిత్యం కాదు, అది శుద్ధం కాదు, అది జ్ఞానం కాదు, అది పవిత్రమైనటువంటిది కాదు. ఏదో శారీరకమైనటువంటి సుఖం, మానసికమైనటువంటి సంతృప్తి, ఆ విధంగా నువ్వు కష్టపడదు. ఏదో సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఏదో కష్టపడి ఏముండే అక్కడ ఏవో చాలా అద్భుతమైనటువంటి చీరలు ఉన్నాయట అని చెప్పి బయలుదేరేటప్పుడు ఏ కారు ఎక్కుతావు, కారు ఎక్కిన తర్వాత దానికి పెట్రోలు, దానికి డ్రైవరు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో నీకు అవేవో సెలెక్ట్ చేస్తావు, వాడు ఇంత అంటాడు అంత అంటాడు, ఇలాగే బేరం ఆడతావు, ఆ చీర అంతా పట్టుకొస్తావు, తీసుకొచ్చి దాన్ని ఏదో కడతావు, కట్టిన తర్వాత దాన్ని ఏదో వాషింగ్ మిషన్లో వేస్తావు, అది చిరిగిపోయింది అనుకోండి. అంటే ఏమిటన్నమాట, ఆ చీర ఏదో కొనుక్కుని సింగారించుకుందాం అనుకునేటువంటి సందర్భంలో అదంతా కూడా నీకు ధునోతి, వినాశనం అయిపోతుంది. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి ఈ చీర బాగోలేదు, ఇంకొక చీర, ఇలాగ కష్టం సుఖం వీటిల మధ్యలో ఉంటూ ఉంటావు. ఇలాగ నీకు దుఃఖాన్ని కలిగించి ఆ వస్తువుల్ని వినాశనం చేసి దైవం ఏం చేసిన తుడిచిపెట్టేస్తూ ఉంటాడు. ధునోతి, ధోన అంటాం, ధోన అంటే తుడిచేయడం అన్నమాట. ధునోతి, అటువంటి అసాధారణమైనటువంటి అల్పమైనటువంటి సుఖాలని తుడిచేస్తే ఇక మిగిలింది ఏమిటంటే శోచతి, నీకు మిగిలేటువంటిది దుఃఖమే. సుఖం అనుకుంటున్నావు కానీ అమ్మా అది దుఃఖమే అవుతుంది సాధారణమైనటువంటి మానవులకి అని చెప్పిన తరువాత దీనినే పోతనగా మగువా విను సుఖహేతుక మగు అర్థము దొరకమికి. సుఖహేతు అయినటువంటి ప్రయోజనం దొరకకపోతే, అది కొంచెం కఠినంగా ఉన్నప్పుడైతే దొరకమికి మహాదుఃఖమునం తగులుదురు. ఇప్పుడు ఆ సుఖం కూడా అని చెప్పి మహాదుఖాల్లో తగులుకుంటూ ఉంటారు. ఇది అంతయు ఆ భగవంతుని ఆజ్ఞ చేసి ప్రాణులు మరియు. ఇదంతా కూడా దేనివల్ల జరుగుతోంది అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి, దీన్ని సంపాదించాలి అని మనం అనుకున్నాం అనుకోండి, దానికి చాలా కష్టపడతాం. కష్టపడిన తర్వాత అది దొరికినా ఆ దొరికినటువంటిదేమో వెంటనే పోతుంది, లేదో దొరకలేదు అనుకున్నా దుఃఖం మిగులుతుంది. కాబట్టి సుఖహేతువు కోసం అని చెప్పి దుఃఖము కష్టాలు పడుతూ ఉండి దానిలోనే నువ్వు నిరంతరము ఉండేటువంటి ఈ సిస్టమ్నంతటినీ దేనివల్ల జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్లే జరుగుతుంటుంది. భగవద్ ఆజ్ఞ చేసి అది నీకు శోకాన్నే మిగులుస్తోందమ్మా. ఈ విషయాన్ని ప్రతి మానవుడు కూడా చాలా జాగ్రత్తగా పడి, ఏమండి మరి కష్టపడకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి, కష్టపడకుండా చదువు ఎక్కడి నుంచి వస్తుందండి, కష్టపడకుండా సుఖం ఎక్కడొస్తుందండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. నువ్వు బాగా కష్టపడ్డావు, రాత్రి నిద్రపోయావు అనుకుందాం, బాగా కష్టపడ్డావు డబ్బులు సంపాదించడానికి, నిద్రపోయావు, సుఖం వచ్చింది. మళ్ళీ పొద్దున్న అయితే కష్టపడుతున్నావు కదా, ఈ సుఖం ఏమైంది? రాత్రి నిద్రపోగా వచ్చినటువంటి సుఖం అంతా కూడా మర్నాడు మళ్ళీ కష్టం కింద మారిపోతుంది కదా. ఆ కాలం ఏం చేస్తుంది? నిద్ర అనేటువంటి సుఖాన్ని ధునోతి ఎగరగొట్టేస్తుంది. అదేవిధంగా మనం అనుకున్నటువంటి సుఖాలన్నిటిని ఈవేళ బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ చేసేసామండి, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది, ఇవాళ చాలా సుఖ సంతృప్తులు అయిపోయామన్నారు. మర్నాడు ఇంకేం ఉండదు. ఉండకపోయేటప్పటికప్పుడు ఏం చేసి ఇప్పుడు పడ్డటువంటి సుఖం ఏమైపోయింది, ఇప్పుడు పడ్డటువంటి తృప్తి ఏమైపోయింది? ధునోతి, వాషౌట్. కానీ దేర్ ఈజ్ వన్ సుఖం, ఒక సుఖం మాత్రం ఉంది, అది ఎప్పుడు నిత్యం, అది నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం, అది జ్ఞానం, అది అనంతం, అది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం. అది దానిని కాలం ఏమీ చేయలేదు అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత అసలు ఈ దుఃఖం, ఈ సుఖం పొందడం కోసం కష్టం చేయడం అనేటువంటిది ఎందుకు జరుగుతోంది అనేటువంటి విషయం దేవహూతి ఆయన అడిగితే అప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. యద్ అధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాద్గృహక్షేత్రవసూని చ. అమ్మ, సుఖం కోసం కష్టపడుతున్నాడు కదా, ఏదో సుఖం వచ్చిందనుకున్నాడు కదా, ఆ సుఖాన్ని కూడా భగవంతుడు కాలం యొక్క స్వరూపంతో అది ధునోతి, నాశనం అయిపోతుంది కదా. ఎందుకు ఈ విధమైనటువంటిది కలుగుతోంది
ఈ విధంగా ఎందుకు కలుగుతోంది అని ప్రశ్నించినట్లయితే యత్ ఎందుకంటే అమ్మా ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే కారణం ఎక్కడుందంటే దుర్మతి. దుర్మతి అంటే మందమతి. ఈ మానవుడికి ఆలోచన ఎక్కువ ఉండదు, ఏదో కష్టపడిపోతే ఈ సుఖం వచ్చేస్తుంది అంతే, అంతవరకే వీడు ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి దుర్మతి, మతి అంటే బుద్ధి, దుర్మతి అంటే అంతవరకే లిమిటెడ్గా ఆలోచించేటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కారణం ఏమిటి అంటే వీడికి కారణం ఏమిటంటే ఈ అధ్రువస్య. అధ్రువస్య అంటే ఏమిటి? ధ్రువము అంటే స్థిరంగా ఉండేటువంటిది. స్థిరంగా ఉండేటువంటి దాని మీద, స్థిరంగా ఎప్పుడూ ఉండేటువంటి సుఖం మీద వీడి దృష్టి ఉండదు. అధ్రువస్య టెంపరీగా వచ్చేటువంటి సుఖాలు సంతృప్తుల మీదే వీడి దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఇక రెండవది ఏమిటి అంటే అధ్రువస్య అంటే అశాశ్వతం. ఇట్ ఈజ్ నాట్ పెర్మనెంట్, ఇట్ ఈజ్ టెంపరీ. ఆ టెంపరీగా ఉండేటువంటిది ఏమిటి? దేహస్య. దేహానికి సంబంధించినటువంటి గృహక్షేత్ర వసూని చ మోహాత్. దేహమే అశాశ్వతం నెంబర్ 1. తర్వాత ఈ దేహంలో ఉండేటువంటి దుర్మతి, ఆలోచించలేనటువంటి చాలా ఫికిల్ మైండెడ్గా ఉండేటువంటి దుర్మతి, ఆ మతి, ఆ ఆలోచనలు అధ్రువస్య అశాశ్వతమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి గృహక్షేత్ర వసూనిచ మోహాత్. దేహమే అశాశ్వతం. తర్వాత ఆ దేహానికి సంబంధించినటువంటి గృహాలు అంటే ఇళ్ళు, ప్లాట్లు, ఫ్లాట్లు, తర్వాత ఏమో క్షేత్ర అంటే ప్లాట్లు, భూములు, తర్వాత వసూని అంటే సంపదలు, ఏదో ఆభరణాలని, చీరలని, తర్వాత ఏమో ఎఫ్డీలని, ఇలాగ వీటిల మీద ఇవన్నీ కూడా మళ్ళీ అశాశ్వతమైనటువంటివే. ఇల్లని, పొలం అని, తర్వాత సంపదలని అని వాటి మీద మోహాత్, వాటి మీద అజ్ఞానంతో ఉన్నాడు. అవన్నీ కూడా టెంపరీ. అవి ఎప్పుడూ నీకు హెల్ప్ చేసేటువంటివి ఏమాత్రం కాదు. ఉదాహరణకి ఒక ₹1,00,000 బ్యాంకులో ఉందనుకోండి, నీ దగ్గర లేదు, నువ్వు దాన్ని ముట్టుకోలేదు, దాన్ని ఏం చేయలేదు, అందులో ఉంటుంది. అది ఈ లోపల ఏదో ఖర్చో, ఏదో రోగమో ఏదో వస్తుంది, అంటే అది ఖర్చు అయిపోతుంది. ధ్రువాణి అది అధ్రువము, అశాశ్వతమైనటువంటిది కాదు. అదేవిధంగా అశాశ్వతమైనటువంటి దేహం కోసం అని చెప్పి అశాశ్వతమైనటువంటి అధ్రువస్య, అశాశ్వతమైనటువంటి గృహక్షేత్ర వసూని మోహాతే, వీటి మీద మోహం పెంచేసుకుంటూ ఉంటాం. వీటి కోసం నువ్వు కష్టపడిపోతావు. గృహాలు సంపాదించాలి, క్షేత్రాలు సంపాదించాలి, సంపదలు సంపాదించాలి అనేటువంటి విషయంలో చాలా కష్టపడిపోతుంటావు, చాలా వర్క్ చేసేస్తూ ఉంటావు, ఇవన్నీ చేస్తూ ఉంటావు. తరువాత అది చేస్తూ ఉంటావు నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఇంకా నువ్వేమనుకుంటావు? ధ్రువాణి మన్యతే. నీ శరీరం ధ్రువాణి అంటే శాశ్వతము అని మన్యతే నువ్వు భావిస్తూ ఉంటావు. ధ్రువాణి వేటిని నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు అంటే అశాశ్వతమైన దేహానికి సంబంధించినటువంటి గృహక్షేత్ర వసూని ధ్రువాణి మన్యతే. ఇవన్నీ కూడా శాశ్వతం అనుకోవడం వల్ల నీకు ఎప్పుడు శోకం మిగులుతోంది. ఈ దేహం శాశ్వతం, ఈ దేహం పర్ఫెక్ట్గా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, మంచి బలంగా ఉంటుంది, రాళ్ళు తిన్నా అరిగించేసుకున్నాను అనుకుని ఉంటావు. కొంత వయసు వచ్చేటప్పటికి ఏదో అనారోగ్యం రావడం, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది రావడం, ఇబ్బంది వచ్చేసేటప్పటికప్పటికి ఏమైపోతుంది? అజ్ఞానంతో నా శరీరం ఇంత గొప్పది, నా శరీరం నాకు ఎంత ఆరోగ్యం ఉంది, నేను ఇన్ని పనులు చేశాను, నేను ఇంత సాధించగలను అని వెర్రవేగిపోయినటువంటి స్థితి. అది శాశ్వతం అనుకుని ధ్రువాణి మన్యతే. అదే శాశ్వతం అనుకుంటూ కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే అశాశ్వతమైనటువంటి దేహాన్ని నమ్ముతున్నావు. అమ్మా, మానవుడు శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి, బుద్ధమైనటువంటి, ముక్తమైనటువంటి, జ్ఞానమైనటువంటి, అనంతమైనటువంటి ఆ పరమాత్మను నువ్వు మాత్రం నమ్మటం లేదు. దాని యొక్క స్పృహే నీకు ఉండటం లేదు. నీకు అంటే అమ్మ ఈ జీవులకి ఎవరికి ఉండటం లేదు. అశాశ్వతమైనటువంటి వాడిని శాశ్వతం అనుకుంటూ, శాశ్వతమైనటువంటి వాటిని అశాశ్వతం అనుకుంటూ
జీవితాన్ని గడుపుతూ ఉంటారు అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి డౌట్ వస్తుంది. మరి ఏమిటండి ఇవన్నీ పనులు చెయ్యాలి కదా, ఇవన్నీ చెయ్యాలి, చెయ్యి, తప్పకుండా చెయ్యి, కానీ వాటి మీద నీ దృష్టి తక్కువ పెట్టు, అవి అశాశ్వతము, ఇవి ఓన్లీ టెంపరరీ, ఇవి ఓన్లీ మనకి ఏదో కాస్త రిలాక్సేషన్ ఇవ్వడానికో కాస్త సంతృప్తి ఇవ్వడానికో మనం జీవనం గడపడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి అని చెప్పి నిన్ను ఉత్తమమైనటువంటి లోకాలకి, ఉత్తమమైనటువంటి స్థితికి, మనోశాంతికి, ఆరోగ్య స్థితుల్లోకి, మహత్తరమైనటువంటి జ్ఞానంలోకి తీసుకెళ్ళేటువంటి శాశ్వతమైనటువంటి ధ్రువమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తలుచుకోవాలి అనేటువంటి డైమెన్షన్ యాడ్ చెయ్యాలి అని భాగవతం చెప్తోంది. తర్వాత ఇంకా అమ్మా, అశాశ్వతమైనటువంటి దేహాన్ని నమ్మడమే కాకుండా, శాశ్వతం అనుకోవడమే కాకుండా, అశాశ్వతమైనటువంటి వస్తుజాలన్నింటినీ కూడా శాశ్వతం అనుకుంటూ ఉండడం వల్ల వీడికి దుఃఖం కలుగుతోంది అని చెప్పి, ఇక రెండవది ఏమిటంటే జంతుర్వైభవ ఏతస్మిన్ యాం యాం యోని మనూవ్రజేత్ తస్యాం సలభతే నిర్వృతిం నవిరజ్యతే. ఇంకా అమ్మ వీడు ఇంకా ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ తెలుసుకుంటూ, వీటిలో ఆలోచిస్తూ, తన కళ్ళ ముందు ఇవన్నీ అశాశ్వతము, ఇవి టెంపరరీ, ఈవేళ ఉండేటువంటి ఆరోగ్యం రేపు ఉండటం లేదు, ఈవేళ ఉండేటువంటి ₹1,00,000 మర్నాడు ఏదో అవసరం వచ్చేటప్పుడు ఖర్చు అయిపోతుంది అనేటువంటి విషయాలని గ్రహిస్తూ కూడా వీడికి ఏ విధమైనటువంటి విరక్తి కలగటం లేదు. దేహం మీద విరక్తి కలగటం లేదు, వస్తుజాలాల మీద విరక్తి కలగటం లేదు, ఆరోగ్యాది విషయాల మీద విరక్తి కలగటం లేదు. నిన్ను బాగా పొగిడేసేటువంటి మనుషుల్ని ఇంటి చూడకుండా మొహం పక్కకు తిప్పేసుకుని వెళ్ళిపోతున్నా కూడా నీకు ఇంకా విరక్తి కలగటం లేదు. వాళ్ళ ప్రాకులాట ఏదో పడాలి అని చెప్పి నిరంతరం తపన పడుతూనే ఉంటావు. అయినా కూడా నీకు విరక్తి కలగటం లేదు అని రెండవ కారణం ఆయన చెప్పినటువంటి జంతుర్ ఏ వైభవ ఏతస్మిన్, అమ్మా ఏతస్మిన్ ఈ భవే సంసారంలో సహా అట్టి జంతు వై జీవుడు, జంతు స్వరూపం అంటే జీవస్వరూపంతో కూడుకున్నటువంటి ఆ జీవుడు ఉన్నాడే, యాం ఏ యోనిం, ఏ యోనుల్లో కూడా వాడు జన్మించిన అనువ్రజేత్ పొందుతూ ఉంటాడు. ప్రారంధ కర్మం వశాత్తు వాడికి అనేక రకాలైనటువంటి జన్మలు వస్తుంటే అనేక రకాలైనటువంటి యోనుల్లో వాడు పుడుతూ ఉంటాడమ్మా. పుట్టినప్పుడు కూడా తస్యాం ఆ యోనుల్లో నుంచి పుట్టి ఆయా జన్మలు ఎత్తినటువంటి అప్పుడు కూడా నిర్వృతిం, సుఖమును ఆ యోనుల్లో ఉండేటువంటి ఆ జన్మల్లో ఉండేటువంటి సుఖాలని లభతే పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓ మానవ జన్మ నుంచి కుక్క జన్మ ఎత్తాడు అనుకోండి. కుక్క జన్మ ఎత్తిన తర్వాత వాడు ఏం చేస్తుంటాడు, కింద పడేసినట్టు ఎంగులాకులు తినడం, ఏదో మాంసం ముక్కలు తినడం, ఎముక ముక్కలు తినడం, అందరి చేత చీచి అనిపించుకుంటూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు వాడు. అలా ఉంటూ కూడా నేను ఏదో చాలా సుఖం పొందుతున్నాను, నాకు ఈ మాంసం మొక్క దొరికింది, నన్నేమో వాళ్ళు ఇది చేశారు, నేను ఇటు తిరుగుతున్నాను అనేటువంటి దానినే సుఖం కింద వాడు భావిస్తూ ఉంటాడమ్మా. కానీ నా విరాజ్యతే, వాడికి ఏమాత్రం విరక్తి కలగటం లేదు. ఇది ఎలా పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ శరీరంతో పుట్టినా సరే వాడికి విరక్తి అనేటువంటిది మాత్రం ఎప్పుడూ కూడా కలగటం లేదు అనేటువంటి విషయాన్నే పోతన గారు పూని అనిత్యంబులైన గృహక్షేత్ర పశుధన సుత వధూ బాంధవాది వివిధ వస్తువులను ద్రవముగా మది నమ్మి, పూని చాలా, విత్ ఆల్ హిజ్ ఇంట్రెస్ట్, విత్ ఆల్ హిజ్ కెపాసిటీ, విత్ ఆల్ హిజ్ ఇంటెలిజెన్స్, పూని అంటే అంత చాలా ఇదిగా అనిత్యంబులైన, అనిత్యాలు ఏవి కూడా నిత్యంగా అన్నటువంటి గృహక్షేత్ర పశుధన సుత వధూ బాంధవాది వివిధ వస్తువులను ద్రవముగా మది నమ్మి, మనసులో మాత్రం ఇవన్నీ శాశ్వతం అనుకునేసేసి నమ్మేసేసి వరలు దుర్మతియగువాడు, అలాగ జీవించేటువంటి దుర్మతి అజ్ఞానంలో ఉండేటువంటి జీవుడు జంతు సంఘాతమగు దేహ సంబంధమున నిలిచి, వాడు మరణించిన తర్వాత రకరకాలైనటువంటి జన్మల్లోకి వచ్చే ఆ జన్మలతో వీడు సంబంధం పెట్టుకుని దేహ సంబంధమున నిలిచి అర్ధినయ్యోనులందు జొరగ అనుగమించును వానియందు విరక్తుండుగకయుండును.
అలాగా జన్మలెత్తినా సరే వాడికి విరక్తి రావటం లేదు. నేను ఎత్తిన జన్మ నేను గొప్పదే, నేను చేస్తున్న పని అటువంటిది గొప్పదే అని చెప్పి చేస్తున్నటువంటి పనులు అనిత్యము అని తెలిసి కూడా వాటిల్లో విరక్తి కలగకుండా ఉండేటువంటి ఆ దుర్మతం, ఆ దుర్మతులతో మానవుడు ఉంటూ ఉన్నాడమ్మా. కాకయుండును నరకస్థుడైన దేహి ఆత్మీయ దేహంబు దివిరి వదలలేక తనకదే పరమ సౌఖ్యకరంబుగాగ వర్తించు అదియునుగాక అతడు దేవమాయా విమోహిత భావుడగుచు. అమ్మా, ఇలాగ ఏ ఏ యోనుల్లో జన్మించినా కూడా ఆ యోనుల్లో ఆ ఆ దేహాలతో సుఖం పొందుతున్నాను అనుకుంటూ ఉంటాడు. అటువంటి జీవుడు నరకానికి వెళ్ళినా నరకంలో కూడా అబ్బో ఈ నరకం కూడా చాలా బాగుంది అనుకుంటూ ఉంటాడమ్మా. అక్కడేమో చిన్న అల్ప సుఖాలు ఉంటాయి, వాళ్ళు కొడుతూ ఉంటారు, కొడుతూ కొడుతూ వాడు అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి ఇంత గ్లాసు నీళ్ళు ఇచ్చేటప్పటికి వెంటనే తాగేసి అబ్బా నేను చాలా సుఖంగా ఉంటాను అనుకుంటూ ఉంటాడు. ఆ దేహాన్ని కూడా వాడు విడవడానికి ఇష్టపడడమ్మా. ఇది కారణము అన్నాడు. రేపటి కార్యక్రమంలో దీన్ని కొంచెం వివరం చేసుకుని ముందుకెళ్దాం.